హాయ్ అండి. ఇవాళ ఆదివారం కావటంతో మా బావ ఔట్ పాస్ తీసుకున్నాడనమాట. సో, మేమైతే అలా బయటికెళ్ళేసి సరదాగా తిరిగేసొద్దామనేసి వెళ్తూ ఉండగా దారిలో సడెన్‌గా బైక్ ఆపేశాడు. "ఏంటి బావ కొంపలు మునిగిపోయేటట్టు ఇప్పుడు బైక్ ఆపేశావు" అనేసి నేనన్నాను. అంటే "ఏమోనే ఇక్కడ ఏం జరిగిందో ఏంటో గుంపులుగా ఉన్నారు. పద వెళ్లి చూద్దాం" అనేసి మేమైతే దిగి షాప్‌లోకొచ్చేసాం. తీరా చూస్తే ఇది ఒక విశాల్ షాపింగ్ మాల్ అనమాట. పఠాన్‌కోట్‌లో ఉంది ఇది. తర్వాత ఏంటబ్బా! ఇక్కడేమన్నా ఆఫర్స్ ఉన్నాయా? లేదంటే ఏమన్నా ఫ్రీ గిఫ్ట్‌లు ఏమన్నా ఇస్తున్నారా? జనాలు ఇలా ఎగబడి వచ్చేస్తున్నారనేసి షాపింగ్ మాల్‌లోకైతే వచ్చేసి చూస్తా ఉన్నామనమాట. ఇక్కడ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అదిరిపోయిందనమాట. జెంట్స్ కంటే కూడా లేడీస్ కలెక్షన్ అయితే సూపర్‌గా ఉంది. ఇది మొత్తం కాటన్ సీ కాటన్ అనమాట. సమ్మర్ కావడంతో కాటన్స్‌కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. సో, 3 టీ షర్ట్స్ కొంటే ఒక టీ షర్ట్ ఫ్రీ అంట. ఒక్కొక్క టీ షర్ట్ వచ్చేసి 199 అంట. క్వాలిటీ మాత్రం ఫస్ట్‌లో ఉందన్నమాట. ఇవన్నీ చిన్న పిల్లల టీ షర్ట్స్ అన్నమాట. అంటే 14-15 ఇయర్స్, 14-18 ఇయర్స్ అట్లా అన్నమాట. ఇవి మొత్తం ఆ టీ షర్ట్సే. ఇంకా లోపలికి వెళ్తే ఫ్రాక్స్, స్కర్ట్స్ ఎవరికి ఎవరికి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఇంకా ట్రెడిషనల్ బట్టలు కూడా దొరుకుతాయన్నమాట ఇక్కడైతే. ఫైనల్‌గా నాకైతే ఇదిగో ఈ కలెక్షన్‌లో ఈ వైట్ కలర్ నచ్చింది. సరే ఎప్పుడు బట్టలదైనా ఇక్కడ ఎలక్ట్రిక్ సామాను కూడా ఉందండోయ్! ఈ బుజ్జిముండ నిగనిగలాడే బుజ్జిముండ మాకు తెగ నచ్చేసింది. అది ఆఫర్ కింద మాకు 6,000 కయితే వచ్చేసింది. దాని రియల్ ప్రైస్ వచ్చేసి 6,799 రూపీస్. ఇక్కడ మొత్తం ఎలక్ట్రిక్ సామానే. ఇదేమో వాటర్ బాయిల్ చేసుకునేది. అవేమో పప్పు కుక్కర్స్, ఇంకా రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ ఇట్లా అన్నీ ఉన్నాయి. మా పిల్లలైతే ఒక్క చాట ఉండట్లేదబ్బా! ముందు ఇవి సామాను చూడడం ఎలాగో గానీ, వీళ్ళ బొమ్మలు చూడలేక బిత్తరపోవాలా. ఒక సైడు మొత్తం బట్టలే ఉంటాయి. ఒక సైడ్ మొత్తం బొమ్మలే ఉన్నాయి. మా పాప అయితే ఇంక చూడాలా, చూసిన ఆనందంలో నాకు అది కావాలా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలా మమ్మీ, నాకు ఇది కావాలా మమ్మీ అనేసి షాప్ మొత్తం దోచేసుకుంటా ఉంది. చూడండి దాని బాధ. ఈ బుద్ధుంటే ఎప్పుడైనా సరే పిల్లలతో మటుకు షాపింగ్‌కి అస్సలు రావద్దు. పిల్లలేంటి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ బొమ్మలు చూస్తే మనం గూడా టెంప్ట్ అయిపోయి కొనాలనిపిస్తుంది. కానీ మనది ఆడుకునే ఏజా ఏంటి? ఇవి చూసారా? ఇవి చిన్న పిల్లలకి బాత్రూమ్ కూర్చోబెట్టేటివంట. ఎంతో బాగా తయారు చేశారో ఈ చైర్స్ అయితే. ఇక్కడ మొత్తం బ్యాట్లు, షటిల్ బ్యాటు, క్రికెట్ బ్యాట్లు, ఇంకా కాకులు, తొక్క అలాంటివన్నీ ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి ఇవి కూడా. ఈ స్పెట్స్ ఏందో అన్నీ అయిపోయి మిగిలినయేమో ఇక్కడ పెట్టినట్టున్నారు. తర్వాతొచ్చేసి గిఫ్ట్ ఐటెమ్ అనమాట. ఎవరియన్నా బర్త్‌డే‌లకి కావాల్సిన గిఫ్ట్ ఐటెమ్, అలాగే ఆడుకునేవి, ఇంకా అన్నీ ఇంకా అవి ఇవిలో ఇక్కడ చూస్తే షాపింగ్ మాల్ లాగా లేదు. నాకైతే ఒక జాతరకొచ్చినట్లుగా ఉంది ఫీలింగు. ఇవి జూసారా? ఇవొచ్చేసి కోకోనట్ అంట. ఆర్టిఫిషియల్ కోకోనట్ డబ్బులేసుకుంటాం గదా! హుండీ టైప్ అనమాట. చాలా బావున్నాయి గదా! అందరూ ఇవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. తలా ఒకటి పట్టుకోబోతున్నారు. ఇవొచ్చేసి వెజిటబుల్స్ కట్ చేసుకొని ఆడుకునేవన్నమాట. అవి మనకెందుకులెండి ఆల్రెడీ మేము కొన్నాం. సో, ఇదొకటి తీసుకున్నామన్నమాట కోకోనట్. ఆర్టిఫిషియల్ కోకోనట్. దాంట్లో హుండీ అమౌంట్ ఏసుకునేదన్నమాట. సేమ్ చూడడానికి కోకోనట్ లాగే ఉంది గదా! కోకోనట్ కంటే గూడా ఇదే సూపర్‌గా మెరిసిపోతుందనుకోండి. అది రెడ్ కలర్ కోకోనట్ అంట. కోకోనట్ గ్రీన్ కలర్‌లో ఉంటేనే నమ్ముతాము. రెడ్ కలర్‌లో ఉంటే ఎవరు నమ్ముతారు? సో, ఇదైతే జలకన్యాలంట. జలకన్యలు, కుక్కలు, నక్కలు అన్నీ ఉన్నాయి. ఇవి వంట చేసుకునేవి. మా దానికి తినడమే రాదు. ఇంక వంటెప్పుడు చేసిద్ది? సో, అందుకే మేమైతే అవి తీసుకోలేదు. అక్కడి నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్దాం అనుకునేటప్పుడు నన్నే అది తీసుకెళ్తుంది. నేనెప్పుడు తీసుకెళ్ళాలి ఇంకా? ఇక్కడ చూసారా బొమ్మలన్నీ ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవన్నీ కొనాలంటే మన వల్ల కాదు గానీ చూసి ఎంజాయ్ చేద్దాం. పోనీ ఫైనల్‌గా ఒకటన్నా తీసుకుందాం. ముందు నేను చూడడమేమో గానీ అన్నీ కింద పడేయడమే సరిపోతుంది. అవి ప్యారెట్స్, అవి టెడ్డీస్, ఈ కింద ఉండేటి చిన్న చిన్న కలర్ కుక్క పిల్లలు, ఇంకా ఫైనల్‌గా ఇంకేంటివబ్బా! ఈ అర్థం అవ్వట్లేదే. ఆ లోపల దొబ్బేసిండ్రు. కొంచెం కనిపిస్తాయి కదా! కళ్ళకి చెప్పేది. ఇవన్నీ వాటర్ బాటిల్స్, నీకు స్టీలు, ప్లాస్టిక్ అన్నీ ఉన్నాయి. ఇవి స్లిప్పర్స్, ఇవి రిమోట్ కంట్రోల్ కార్‌లనమాట. ఇంకా మా పాప షాపింగ్ అయితే అయిపోయింది. సో, ఎళ్ళిపోతుందనమాట. ఇంక వచ్చేయి మమ్మీ వచ్చేయి అని జెప్పి.
మా వాడికి ఏమీ నచ్చనట్టు ఒక ఆహ్, పిల్లో కార్టూన్ తీసుకున్నాడనమాట. ఇవొచ్చేసి చిన్న పిల్లల బెడ్స్ అనమాట. అదే జూలాలో వేస్తారు గదా! వాళ్ళు టాయిలెట్ పోషినా అవన్నీ తడి కాకుండా ఉండడం కోసం అనమాట అదంతా. సో, నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళగా మాకు మంచి మంచి కలర్‌ఫుల్‌గా అనిపించాయి. ఇవేంటబ్బా! డ్రెస్సులు కుట్టించుకోవడానికా? ఏంటి క్లాతులేంటా అని జూసాను. తర్వాత చూ తీసి చూస్తే అవన్నీ కర్టన్స్. సరే మనకి ఇవి అవసరం లేదులే అని జెప్పి ఇంకొక చోటుకొస్తే, ఇక్కడ మటుకు మా వాడు చూసాడా సందులో దూరిపోతున్నాడు. సందులో సరిగమ అన్నట్టు చేస్తున్నాడు వాడు. అక్కడ మాత్రం అతను నన్ను కొట్టేసేలా జూస్తున్నాడు. దీనికి వీడియోలో పిచ్చేసి సరిపోను. ముందు పిల్లోడిని పట్టుకోవచ్చుగా అని చూస్తున్నాడు. ఇంకో సేపుంటే కొట్టేలా ఉన్నాడని జెప్పి మా బాబుని తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంకొక సైడ్ ఎళ్ళిపోయినాం. ఇక్కడ చూస్తే పింగాణి సామాను అన్ని బౌల్సు, ప్లేట్స్, డిన్నర్ సెట్లు మొత్తం ఉన్నాయి. ఆడవాళ్ళకంటే కొంచెం సామాను పిచ్చి, నగల పిచ్చి ఎక్కువ గదా! చూసే కొద్దీ ఇంకా, ఇంకా, ఇంకా చూడాలనిపిస్తుందే గానీ, మనసు మటుకు ఒప్పుకోదు చూడండి. ఎంత ఇంటికెళ్ళిపోదాం ఇంకా టైమవుతుందన్నా సరే, అరే! ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏం కనిపిస్తాయి, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏం కనిపిస్తాయో అనిపిస్తూ ఉంది నాకైతే. నేనైతే ఇలాంటి మెయింటెనెన్స్ చేయలేనబ్బా! మా పిల్లలకి తినడానికిస్తే తినడమేమో గాని అయి పగలగొట్టేసి పక్కన కూర్చుంటారు. పక్కన 2 రోజులకే. అనవసరం అనిపిచ్చేసి అక్కడి నుంచి అయితే నేను ముందు మా పాపే నన్ను తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడికి రా, ఇక్కడికి రా, అక్కడికి రా అంటే. ఇవన్నీ టవల్స్ అన్నమాట. మొత్తం టవల్స్ అవన్నీ. ఇంక నెక్స్ట్ మా హస్బెండ్‌ని ఎతుక్కుంటున్నా. మళ్ళా మిస్ అయిపోయాడా ఏంటి? మా హస్బెండ్ ఎక్కడున్నాడో, నేనెక్కడున్నాననేసి తన దగ్గరికైతే వెళ్ళడానికి మూవ్ అవుతున్నా. సరే ఎలాగో వచ్చాను కదా! ఎప్పుడు చూసినా లేడీస్ గురించేనా చెప్పడం కొంచెం జెంట్స్‌కి కూడా ఉపయోగపడేటివి చెప్పాలి గదా! ఈ షాపింగ్ మాల్‌లో మటుకు జెంట్స్‌కి కలెక్షన్ అదిరిపోతుంది. యూత్‌కైతే స్పెషల్లీ సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అన్నమాట. కాస్ట్ గూడా మన సౌత్ కంటే కూడా నార్త్‌లో వెరీ వెరీ బెస్ట్. అది కాక ఇక్కడి నుంచే ప్రొడక్ట్స్ అన్నీ డెలివరీ చేసేదాన ఇక్కడ అమౌంట్ చాలా చీప్‌గా పడతాయి. బై 2 గెట్ ఫ్రీ అన్నమాట. 30% ఆఫర్ అన్నమాట అక్కడ వచ్చేసి. ఇక్కడ 599 చూడండి ఎంత బావుందో కలెక్షన్ అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ ఇంకా ఆ జెంట్స్ దగ్గర ఎంతసేపు చూసినా ఆ కలర్స్, ఆ మోడల్స్. సో, నాకైతే బోర్ కొట్టేసిందబ్బా! ఏదో చూపియాలని తప్పితే. ఇంక మా హస్బెండ్ ఫైనల్‌గా అయితే తప్పిపోయిన వాడిని ఎతుక్కుంటూ వచ్చేసా మా హస్బెండ్ దగ్గరికి. మా హస్బెండ్ చూస్తే ఒక వాటర్ జగ్గు తీసుకుందాం అనేసి వచ్చాడంట. మన సైడ్ అయితే ఈ వాటర్ బాటిల్స్ చాలా కాస్ట్ కదా! ఇక్కడొచ్చేసి రూ. 19 అంటే రూ. 19 మాత్రమే అన్నమాట. సో, వాటర్ జగ్గు తీసుకున్నాడు. అదే వాటర్ జగ్గు మేము బయట అడిగాము. బయట అడిగితే మాకి 300 చెప్పారు. ఇక్కడైతే మాకి 99 ఇవన్నీ ఆర్టిఫిషియల్ ట్రీస్ అన్నమాట. ఇక్కడ బ్యాగ్స్, ఆర్టిఫిషియల్ ట్రీస్ మటుకు అద్దిరిపోయాయి. ఇంకా అక్కడి నుంచి రేషన్ వైపొచ్చామనమాట. మా పాప బాస్మతి రైస్ చూడగానే టెంప్ట్ అయిపోయి లాగేసి పడేయబోతుంది. నువ్వు పదవే ముందుకనేసి వెళ్తే, ఇంక సైడ్‌కెళ్ళిపోయింది. సైడ్‌కెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటుందా, అటు సైడ్ చాక్లెట్స్ కనపడడంతో చాక్లెట్స్ వైపెళ్ళిపోయి, "మమ్మీ, మమ్మీ నాకివి కావాలని" ఒకటే గోల చేస్తుంది. నేను చెప్పా, "అమ్మ ఇక్కడ వద్దు కాస్ట్‌లీగుంటాయి. పద నీకు నేను 5 స్టార్ తీసిస్తాను. నెక్స్ట్ మనం క్యాంటీన్ ఎళ్దాం పదమ్మా" అని చెప్పి సో, లాస్ట్‌కైతే చెరో ఒక చాక్లేట్ తీసిచ్చాననమాట. చాక్లేట్ తీసుకొని బయటికెళ్ళిపోయినాము. ఇంక మళ్ళీ మా హస్బెండ్ మిస్ అయ్యే. మళ్ళీ చూస్తే ఇదిగో ఇక్కడ తల గీరుకుంటూ బిల్ కట్ చేపిస్తున్నాడు. సో, ఫైనల్‌గా మా షాపింగ్ ఈస్ కంప్లీట్ అనమాట. ఇక షాపింగ్ కంప్లీట్ అయింది. ఇంటికెళ్ళిపోదామని అలా సెకండ్ ఫ్లోర్‌కొచ్చేసామనమాట. సెకండ్ ఫ్లోర్‌కొస్తే నాకు ఇంకొక విషయం అర్థమైంది. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ వరకే కాదు మా హస్బెండ్ నన్ను మోసం చేశాడు. 5 ఫ్లోర్స్ ఉన్నాయి. పైన ఇంకా మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్‌లున్నాయనేసి అర్థమైంది. సో, అప్పటికే 2:00 అవ్వడంతో మేము రిటర్న్ అయిపోవాల్సొచ్చింది. మళ్ళీ ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి, తినాలంటే 3, 4 అవుతుంది గదా! సో, ఇదంతా ఎందుకు వెళ్ళే దారిలో ఏదైనా తినేసి ఎళ్ళిపోదాం అనేసి అనుకుంటుండగా ఇక్కడ అద్దాలలో మెరిసిపోతా వాచులు కనపడ్డాయి. మనసు ఊరుకుంటుందా? బ్రాస్లెట్ అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. కీ చైన్స్ కూడా ఉన్నాయి. స్పెట్స్ అండ్ జెంట్స్, లేడీస్‌కి కలెక్షనేనా? అయ్యయ్యో! ఇటు సైడ్ చూసారా? నగలబ్బా నగలు. ఆడవాళ్ళకి నగలంటే ఎంత పిచ్చో కదా! ఇక్కడ చూడండి జ్యువెల్లరీ ఎంత బావుందో. కానీ కాస్ట్ అబ్బా! మామూలు కాస్ట్ కాదు. ఇవే మీషోలో నీకు ఎంత తక్కువకు లేదన్నా నా షార్ట్ నల్లలొచ్చి 110, 123 అదే సెట్ కొనుక్కుంటే నీకు 200కి 3, 4 వచ్చేస్తాయి.
కానీ ఇక్కడ మటుకు ఒక్కోటి 200, 300 ఉంది. సో, ఇది అవసరం లేదులే మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చా అని జెప్పేసి ఫైనల్‌గా అయితే రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.